సో నాట్ సినిమా కోసం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వాళ్ళ స్థాయి, ఒక మనిషిగా వాళ్ళ స్థాయిని ఆ గొప్ప లెవెల్కి పెంచుకుంటాం. ఏం చేయమంటావు అలాంటి వాడిని? వాళ్ళకి కుటుంబాలు గడిపి ఇన్ని ఉండగా సాధిస్తున్నారు. ఏం లేను వీళ్ళందరూ నాకు ఎగ్జాంపుల్స్. బాలకృష్ణ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, మా అన్నయ్య గారు చిరంజీవి గారు. ఇప్పుడు మహేష్ బాబు గారు అయితే 2500 మంది పిల్లలకి ఆపరేషన్, అదే అంటారు కదా, లేదా టకటకటక తీసుకుంటే అల్లు అర్జున్ గారు ఆయన ఒక సైడ్లో నరుకుతున్నారు, రామ్ చరణ్ గారు నరుకుతున్నారు. కానీ రీసెంట్గా పవర్ స్టార్ గారు ఆయన మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతుందా చెయ్యి అన్నీ. సి హీ ఈజ్ నాట్ ట్రైంగ్ టు ఏమంటారు అది ఫ్రీ ఇస్తా, ఉత్తరం మాట్లాడట్లా, పాయింట్ టు పాయింట్ తీసి ఫైరింగ్ అవతల వ్యక్తి. ఐఎమ్ నాట్ టాకింగ్ బట్ పాలిటిక్స్, రాజకీయాల గురించి మాట్లాడట్లా. నాకున్న ఆయన గారికి ఉన్న ఫర్ ద లవ్ ఐ హ్యావ్ ఫర్ హిమ్ ఉన్నాడు పోయి. అండ్ కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి, అంత లేదు మా అక్కడ ఆయన గారికి. ఇవాళ అవ్వాలి, సంపాదించాలి, 2 కోట్లు తెవ్వాలి, ఖర్చు పెట్టాలి. యూ అండర్స్టాండ్? ఆయన ఇప్పుడు టకటకటక సినిమాలు చేస్తున్నారు. ఎందుకు? ఆయన రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఒక సింగిల్ బ్యాంక్ అకౌంట్లో ఈయన కష్టపడి నింపాలి, అక్కడి నుంచి అందరికీ వెళ్ళాలి. ఎక్స్ట్రాడినరీ. అది కాకుండా దేని అంటారు? పవర్ స్టార్ ఎక్స్ట్రాడినరీ, ఇది ఆఫ్టర్ ఆల్ ఆర్డినరీ. అది ఫ్యాక్ట్. వీ షోంట్ హ్యావ్ టు హెజిటేట్. నన్ను కించపరచుకోవట్లా. ఆయనలో ఇంత కావాలి కదా, మహేష్ బాబు గారు ఆయనలో ఇంత కావాలి కదా, నేను అవ్వలేకపోతున్నాను. అది ఏంట్రా, అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉండి వాళ్ళు సాధించేస్తున్నారు, మనకు లేదు కదా అని. సరే, అయితే అజ్ఞాతవాసి అప్పుడు ఓజీ ఈ రెండిట్లో అంటే డెఫినెట్లీ ఆ ఆరా అన్నది మీకు అప్పుడు ఇప్పుడు లేదు. అప్పుడు ఆయన ఇట్లా తిరగంగానే అని ఉండిపోయినా, ఇప్పుడు అలా లేదు మా. ఇప్పుడు ఎలా ఉందంటే సార్ అని వావ్ ఆరాధించడం మాత్రం కాకుండా ఇప్పుడు ఒక ఆప్యాయత పెరిగింది. నాకు ఒక మాకు ఒక చుట్టం, ఒక ఫ్యామిలీ, ఒక బ్రదర్ ఉన్నారు. మంచి చెడు మాట్లాడుకోవచ్చు. లేదండి మీరు ఇంకోటి నాకు చెప్పనమ్మా, విమర్శన అంటారు కదా, నేను విమర్శన క్రిటిసిజం అని కానీ ఫీడ్బ్యాక్ అంట. మీరు చేసింది అలా కాదన్నా, ఏమనుకోకండి, ఇలాంటి భలే చెప్పండి అని వింటాడు. నాకు తెలుసు ఇప్పుడు పవన్ సార్ నాకు ఇలా అనిపించింది అలాగా అని శ్రద్ధగా విని ఏదో ఓకే అన్నాడు. ఈ శ్రద్ధగా ఏదో చేస్తాడని తెలుసు. అంత నిజాయితీ ఎట్లుంటుంది మాకు మనిషిలా కదా. సో ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చాను. చిన్నపిల్లగాళ్ళకి సంతోషపడ్డది సార్. సో నైస్, బాగుంది. ఓజీ అప్పుడు అజ్ఞాతవాసి ఛాన్స్ అట్లా. ఓజీ అప్పుడు సార్ సో నైస్ టు వర్క్ విత్, ద ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్ అన్నాడు. ప్లెజర్ మీది కాదు బాస్, మాది ఇక్కడ. ఆయన అక్కడ ఏదో కింద కూర్చొని ఛాయ్ తాగేసి ఏం చేస్తాడు ఎవడైనా, దుమ్ము దులిపి తాగి కూర్చొని ఆయన ఇట్లా అన్నాడు. ఏమన్నాడు బై? కరెక్ట్ మనసు అన్నమాట. సార్ మీరు తోపు, నో 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 యు ఆర్ తోపు. మనకే లోపల నుంచి అంటే అంతే, ఒకసారి గ్లిమ్స్ ఆరా సరిపోతుంది. సెల్ఫిష్, స్వార్థంగా ఉన్న వ్యక్తి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టడమా? స్వార్థంగా ఉన్న వ్యక్తి మీ డబ్బులు నా డబ్బులు కూడా లాగేద్దాం అనుకుంటా. నిజాయితీ పరుడు, తోపు, ఇట్లా పంచే రకం కదా అది. సో ఆయన ఒక్కడే కదా. సో ఇంతమంది ఆదర్శంగా ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు నా అలాంటి పిచ్చోడికి పనికి వస్తుంది. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పా, నేను బాలకృష్ణ గారికి 2 lakhs బాకీ ఉన్నామా. ఎన్బికేలో చేశాక 2 days ఆ డబ్బులు ఇచ్చేస్తాను ఆయనకి. నేను బాలకృష్ణ గారితో నటించే ప్రతి సినిమా, నెక్స్ట్ మా మహేష్ బాబు గారితో నటించే ప్రతి సినిమా, మా అన్నయ్య గారు, మా చిరంజీవి గారితో నేను సంపాదించిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకే. సో అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే ఈ ఆపరేషన్ ఎందుకు ఏం లేకుండా ఆయన సంపాదించిన డబ్బులతో పిల్లలు పెట్టుకుంటా పోయేవాడు అంటే ఏంటి? వాళ్ళు కొండలు కదుపుతున్నారు. రాయి సాయం చేయాలి కదా.
నేనే చేయలేనంటే నాకు అంత ఆర్గనైజేషన్ అంత తెలివి లేదు. వాళ్ళు చేసిన పుడింగిలు కాబట్టి వాళ్ళకి పోయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.